మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఇన్నాళ్ళ మందుల వాసనతో ఇసుకెత్తిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తున్నాము? అంతా నేనే తినేస్తాను. కాదమ్మా, కాకపోతే ఈ పూట మీ ఇద్దరం పస్తులు ఉంటామండి. అంత కష్టపడక్కర్లేదురా, మిగతాన్ని పంచుకుందాం. గారెలు తప్ప, గారెలన్నీ నావి. గారెలు చాలా ఉన్నాయి. అంతా తింటాను రా. మరి హార్ట్ అసలు వీక్గా ఉంది. కడుపుకి హార్ట్ కి ఏంట్రా సంబంధం? డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్ అండ్ హార్ట్. వద్దమ్మా వద్దమ్మా. మై గాడ్ ఆక్సిజన్ తోనూ సెలైన్ తోనూ శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మసాలా గారులు తిన్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమండి? మీరా? ఏమండి మీరా? నేనా ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్, నీకు చెప్పలేదు. అది కదమ్మా, నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీను ఈ మందులన్నీ నాకు అనవసరం. లేదమ్మా, నేను చెప్పేది మీరు వినిపి. ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను. వెళ్ళు. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం తినకూడదు. పైగా నూనె గారులు. ఏ డాక్టర్, నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చిం చేసినంత మాత్రాన 1000 సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ గారం తింటే రేపో చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను. ఇవే కాదు, విషయం ఇచ్చినా సంతోషంగా తింటాను. అంతేనంటారా? అంతే. మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అంకుల్, అసలే మొండి మనిషి, ఆవిడకి ఎంత వస్తే అంత అంతే. సరే, మీరు మాత్రం ఈ గారెలు తిని తీరుతారు, అంతే కదా? గారెలే కాదు, ఇదిగో ఇవి కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి, నేను తింటాను. గారెలు మంచిగా వడ్డించండి. రియల్ స్పోర్ట్. చాలమ్మా. గీత, కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఏమిటయ్యా? నువ్వు మా మురళీను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అత్తయ్య. అదే షటిల్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం. ఆడడం అంటూ ఆడేదాన్ని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఓడిపోయేదాన్ని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేమనుకోనంటే నేను మాట్లాడుతాను. మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మెళ్ళో మంగళసూత్రాలున్నాయి. మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారు అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకోమా. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. ఆయనే నేను చెప్పింది శంకర్రావు. శంకర్రావు గారు 1 minute. ప్రయోజకుడైన కొడుకు, శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏ కాకిలా ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పట్టింది మావయ్యకి. రాధ, జరిగిన విషాదం అంతా నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నాన్నని కలపలేకపోతే నా జన్మ సార్థకత ఉండదు. అందుకే ఎలాగైనా మా అమ్మని హాస్పిటల్ రప్పించాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి. ఎలాగనేది మన ఇద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే, రా వెళదాం. అవును, మనం అనుకున్నాయన్ని గుర్తుపెట్టుకున్నావు కదా?
గుర్తుంది. నేను గుర్తు పెట్టుకోవడం కాదు, మీరు బ్రహ్మాండంగా నటించాలి. నటన ఆ విషయం నాకు వదిలేవు, యాక్టర్ నువ్వు చెప్తావంటే. సరే డాక్టర్ మీకు తెలుసా? చెప్పాను, ఆయన రెడీగా ఉన్నారు. మీరు కేకలు పెట్టలే, ఆలస్యం. అది మన చేతిలో ఉందో నోట్లో ఉంది చూడు. అమ్మా అమ్మా అమ్మో కడుపులో నొప్పి. కేక పెట్టండి. అమ్మా చెప్పు. అమ్మా కడుపులో నొప్పి. అమ్మా కడుపులో నొప్పి. అమ్మా బొప్పు అవునమ్మా, ఏమైంది? నాకు తెలియట్లేదమ్మా. ఆయన పైన అమ్మా. కడుపులో అమ్మా. మెట్ల నుంచి అమ్మా. ఊపారు. అమ్మా అమ్మా అమ్మో కడుపులో నొప్పి. అమ్మా ఒరేయ్, అమ్మా ఒరేయ్, కడుపు నొప్పి ఎందుకురా? నొప్పి నొప్పి ఏమైందిరా? కడుపు. ఆ, సరే కడుపులో నొప్పి నొప్పి నొప్పి. నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తిరుగుతున్నాయి, నువ్వు తిరుగుతున్నావు, నేను తిరుగుతున్నా, ఒళ్ళు తిరుగుతున్నాయి, నువ్వు తిరుగుతున్నావు, నేను తిరుగుతున్నా. ఏమైంది? ఏమైనా తల తిరుగుతుందంట, కడుపు నొప్పంట, అమ్మా. కడుపులో నొప్పి ఎక్కడా? నీకేమైనా గుర్తుందా? కడుపు నొప్పంటే ఎక్కడ అంటావి? నువ్వేమయ్యా డాక్టర్ కాస్త చూడవయ్యా బాబు. కడుపులో వస్తుంది కదా, సారీ హాస్పిటల్ తీసుకెళ్దాం. అప్పనా? అప్పనా? డాక్టర్ అంకుల్ నా పాటలన్నీ సక్రమంగా ఉన్నట్టే కదా? ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను, ఒక్క నిమిషం ఓపిక పట్టు. అమ్మో అమ్మాయి ఎవరైనా కొట్టేశారు? దిస్ వన్ హీఈస్ ఆల్ రైట్. ఓకే ఓకే. అవును మురళి, నొప్పి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ముందు రాదు కూడా. రాదని నువ్వెలా చెప్పగలవు? మీరు ట్రీట్ చేసిన అంకుల్ ఇంకెందుకు వస్తుంది? కడుపులో ఎలా ఉంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్ల కుర్చీ ఏమైందా? నువ్వు నోరమయ్యా. 4 రోజులు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోతుంది. 4 రోజులా? ఆ. ఒరేయ్, సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో నొప్పి వస్తుందా? నువ్వు నా మాట వింట కదరా అసలు. మీరేం భయపడకండమ్మా, నేను ఉన్నా కదా. ఎంబీబీఎస్ 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునాది చాలా స్ట్రాంగ్. అవునత్తయ్య, సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాలుగు ఎవరు పోయేది కదా ఎవరు? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో దరదరా కొట్టుకుంటుంది. మీరు ఇంటికి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆహా, వీళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. హాస్పిటల్కి వచ్చాక భయం దేనికమ్మా? అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు. మీరు ఇంటికి నేను చూసుకుంటానుగా. వెళ్ళమ్మా మీరు వెళ్ళండి. వెళ్ళనమ్మా. వెళ్ళరా. అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మందిస్తే తీసుకోవాలి. చేదుగా ఉందని మానేయకూడదు బాబు. చేదుగా ఉందని పారేస్తే ఇంజక్షన్ ఇచ్చేస్తా. బాబోయ్, వద్దండి, వాడు తట్టుకోలేడండి. బాబు, నేను వెళ్ళరానా? అలాగే. మీరు పదండి, జాగ్రత్తగా చూసుకోండి. రెస్ట్ తీసుకోమ్మా. ఆ. రాధా అమ్మా జాగ్రత్త, వరండాల డోర్ దగ్గర. డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా. ఏంటమ్మా? ఏం లేదు అత్తయ్య, నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తా. ఏమిటి అత్తయ్య, ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో నాకేం అర్థం కాదు. ఆయన పరిచయం చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు చౌకాసి తీసుకొస్తారుగా? తీసుకొస్తానమ్మా. మర్చిపోరుగా? మర్చిపోరు. తప్పని తీసుకొస్తారా? నువ్వు వెళ్ళి మురళికి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావమ్మ. ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతోంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరు లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నాడు. పైగా ఆపరేషన్ చేయడానికి 5,000 అవుతుంది, ఆయన ఇచ్చుకోలేడేమోనని. 5,000గా? ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా? అమ్మగారు, ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో, ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే.
ఆపరేషన్ సక్సెస్ మురళి. థ్యాంక్ యూ. హీల్ బి ఆల్ రైట్. మీరు నా ఈ జనంలో తీర్చుకోలేండి డాక్టర్ గారు. ఏ ఆధారం లేని నాకు ఆశ్రయం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు. నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు. నా ఫీజు నాకు ముట్టింది. ఫీజా? అవును. ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు. మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి. ఎవరా దేవత? పార్వతమ్మ గారు. ఏ పార్వతమ్మ? అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు. ఆపరేషన్ ఎందుకు డబ్బిచ్చావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించాయే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. మా పేదలకు నన్ను కృంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చాను. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని డబ్బు. ఒరే రంగయ్య, అమ్మా ఇట్లారా, ఆ డబ్బు తీసుకో. ఎందుకమ్మగారు? ఆ డబ్బు నీది, దాంతో నువ్వేమైనా చేసుకో. పట్టుకెళ్ళు. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను. మామయ్య, మామయ్య, ఇతనే మీ అబ్బాయి. నాన్న నాన్న నాన్న, నీ పరిస్థితుల్లో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటలు నీకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమ బంధం చోటు చేసుకోలేదు నాయన. ఇది మన దురదృష్టం. విచారించండి నాన్నగారు, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపట్టు ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ, నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. అద అన్నా, మురళి, రాత్రి వెళ్ళని. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడకు. రాత ఎవరని తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాధ ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అంతగా దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాధ. ఈ రాధ తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టు పెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలో సేవ చేసింది ఈ రాధ. యు అన్గ్రేట్ఫుల్ క్రీచర్. మురళి, అది కదమ్మా. నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళ గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. అమ్మా, నువ్వు రాత్రి మర్చిపోవాలి. అమ్మా, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాన్న నువ్వు కలుసుకోకూడదు. అమ్మా,
అది నా గురించి. చూడు, నువ్వు వెంటనే వెళ్ళి గీతను తీసుకురా. ఇది నీ గురించి. వెళ్ళు, వెళ్ళి గీతను తీసుకురా. రాధ, ఏ హాస్పిటల్లో ఉంటానని నా మనస్కరించట్లేదు. మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు. మనం వెళ్ళిపోతాం. మావయ్య, మీరేదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం ఎలా? మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును మావయ్య, లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లంతా జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన నిన్నే ఖాళీ అయింది. నిజమేనా? అందులో ఉంది కానీ. ఏ మావయ్య? రండి రండి. నాన్నగారు, బాబు నువ్వా? ఇంటికి వెళ్దారండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటూ 2 లేవు నాన్నగారు. మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కడకల్లాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి. అంత ఆనందంగా ఉండాలి. మీ ఆవేదన నాకు అర్థమైంది బాబు. కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఏ జన్మకు లేదు. ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతూ కూర్చుంటారా? నేను మాత్రం ఈ ఒంటరి బ్రతుకు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చి తప్ప మీ మీద అనురాగం లేక కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుకోవడంలో వేధిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికే విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగని పని. ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముండి పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఉంటే ఒక్కసారి ఆలోచించారా? ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండానే బ్రతకమంటారా? నో, మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, నీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు. అంతేనంటారా? మా మాటకంతే. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఓకే. పళ్ళరసం తీసుకున్నాం. ఎందుకమ్మా ఈ పళ్ళ రసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నావయ్యా. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏం మావయ్య? ఏదో శబ్దం అయినట్టుంది. నేను చూస్తాను, మీరు పళ్ళరసం తీసుకోండి. పోయి చూడు. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతూనే ఉన్నాను, కానీ గాయపడ్డాను మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ. మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. ఈ చీరలు రవికలు నీలాంటి వయసు మండిన వాళ్ళకి కానీ నాలాంటి యంగ్స్టర్స్ కాదు. గీత, చీర కట్టుకుంటే వచ్చే అందం, గౌరవం
ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట విని చీర కట్టుకో వెళ్ళు. ఏదో చిన్నపిల్ల మోసపడి వేసుకుంది చూసి చూడడు వదిలేసి ధర్మే, నోరు మూసుకునేలా అయిపోయాడు. కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ, ఇంటి పరువు దిగజారిపోతుంటే నన్ను ఊరుకోమంటారంటా నువ్వు? ఐఎమ్ సారీ ఆంటీ, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడవ మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రామరెళ్ళిపోదాం. గీత, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రతిష్టలు మంటగలపడం నాకు ఇష్టం లేదు. తన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించానే గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు. అర్థం చేసుకో. గీతలు కాదమ్మా. మీరు ఊరుకోండి. ఆంటీ, నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న భర్తను వదిలేసినంత వల్ల మీ ఇంటి పరువు పోలేదా? అది కదా మురళి. అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తను వదిలేస్తే మాత్రం నా కనతలు పడుతున్న అంత మాట అంటావా? మురళి, అమ్మా ఇట్రా. వస్తానమ్మా. ఎందులోను? ఏమ్మా ఈ విషయాలన్నీ గీతకి ఎలా తెలుసు? ఎలా తెలిసి అంటే అమ్మా, నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోళ్ళ కదమ్మా, తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకని గీత అడగకుండా నేనే చెప్పేశానమ్మా. తప్ప అమ్మా? చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చలు గుర్తు పెట్టుకోవడమే తప్పు. ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? రాధా, భోజనం లేమ్మా, లేమ్మా భోజనానికి. నేను భోజనం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం లేదని నేనేమైపోతేనే మీరు మాత్రం మీ పంతాలు పట్టింపులు విడిచిపెట్టరు. ఇదేగా మీ నిర్ణయం? రాధా, ఏమిటో మాట్లాడేది? లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడైన మీ అబ్బాయి తగలేదా మీ ఉద్దేశం? రాధా, ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నీ విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆచరణలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయన్నమాట. ఆడుకున్న అహంకారం, అహంభావం రెండు నీకు వంట పట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడమే మీ గొప్పతనమా? ఆవిడేదో తెలియక ఆవేశంలో ఒక చిన్న తప్పు చేసింది. నీ చేసిన గొప్పతనం ఏమిటి? నీ సభ్యత, సంస్కారం ఏమైంది? అసలు నా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏమిటి? నీ డబ్బులు ఏంటనేగా? ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నదే. డబ్బును గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ఆ మొండి మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావన్న ఆశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట, మను ఒక చోట. మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించరు మావయ్య. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పొందేను, తల్లి ప్రేమ ఏమిటో అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో మీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు 3 దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను. నా నిర్ణయం మారదు. రాధా, నీ అధిక ప్రసంగ త్వరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తయ్యని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మామయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణమై నన్ను పెంచిన రుణం తీర్చుకోండి.